తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 8 సీజన్స్ పూర్తి చేసుకున్న విషయము తెలిసిందే. గత సీజన్తో పోలిస్తే 9వ సీజన్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఒక నెల ముందుగానే రాబోతుందని గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. 9వ సీజన్లో ఓన్లీ సెలబ్రిటీలు మాత్రమే ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్ సినిమాస్లో క్రేజ్ను సంపాదించుకున్న యాక్టర్స్ను నిర్వాహకులు దించబోతున్నారనే సమాచారం ఇప్పటికే సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం మరొక సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తుంది. స్టార్మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్తో క్రేజ్ తెచ్చుకున్న దేబ్జానీ మేధక్ ఈ బిగ్ బాస్ సీజన్లోకి తీసుకువస్తున్నారట. ఈమెతో బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. స్టార్మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్తో ఈ ముదుగుమ తెలుగు వారికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం స్టార్మాలోని ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాజ్ గర్ల్స్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తుంది. మొన్న ఇమాన్యుయల్కు లైవ్లో ముద్దు పెట్టేసి హంగామా చేసేసింది. ఆమెకు బుల్లితెర మీద మంచి క్రేజ్ కూడా ఉంది. బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అపూర్వ మెదక్ ఒక వ్యాపారవేత్త. ఆమె తల్లి మీతా మెదక్ గృహిణి. కోల్కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె బీడియం ఇంటర్నేషనల్లో తన 12వ తరగతిని పూర్తి చేసింది. అదే సమయంలో నటన జీవితంలోకి అడుగుపెట్టింది. ఎన్నెన్నో జన్మల బంధం తెలుగులో మంచి హిట్ అయింది. ఈ సీరియల్లో హీరోయిన్ రోల్ చేస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో ఆమె నటనకు గాను 2022 స్టార్మా బెస్ట్ వైఫ్ అవార్డును కూడా వరించింది. అందాలతో పాటు మాటలతో కూడా ఆకట్టుకోగలదు. దాంతో ఆమె వస్తే బుల్లితెర ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షో మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆమె దాదాపుగా ఓకే అన్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త వాళ్ళకు చోట్లేదు. కేవలం అందరినీ తెలిసిన వాళ్ళే తీసుకురాబోతున్నారట. రీతు చౌదరి, జబర్దస్త్, ఇమాన్యువల్, అలేఖ్య చిట్టి పికల్స్, రమ్యలు ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారంటూ ప్రచారము జరుగుతుంది. గత సీజన్స్తో పోలిస్తే ఈ 9వ సీజన్లో మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కెప్టెన్ కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్ కు 2 డెప్యూటీ చీఫ్లను కూడా ఇచ్చారు. ఈ విధంగా బాగానే వర్కౌట్ అయింది. అలాగే ప్రైజ్ మనీ 0తో ప్రారంభించి కంటెస్టెంట్సే తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ ని కంటిన్యూ చేశారు. ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఉల్టా పల్టా అనేది కూడా పెద్దగా నచ్చలేదు. బ్యాచులుగా సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, కానీ ఈసారి వాటిని పూర్తిగా మార్చేస్తున్నట్టు సమాచారం. ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ వచ్చే అవకాశం కూడా ఉందని టాక్. ఆగస్టులో షో ప్రారంభం కానుంది. ఈసారి సినిమా యాక్టర్స్ ఎక్కువగా ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందట. ప్రైజ్ మనీ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఈ సీజన్లో కొత్త టాస్కులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా నాగార్జున గారిని హోస్ట్గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం నాగార్జున భారీగా రెమ్యునరేషన్ పెంచేశారు. ఈ విషయం తెలిసి అటు స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వేల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు. కానీ నాగార్జున బిగ్ బాస్ షో కోసం చేస్తున్న డిమాండ్ చూస్తే మాత్రం కళ్ళు తిరగాల్సిందే. 3 నెలల పాటు కొనసాగే ఈ షో సీజన్ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం నాగార్జున ఆగస్టులో ప్రోమో షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా ఎవరెవరు పాల్గొంటారు అనే దానిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే నాగార్జున రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి సీజన్ 9 ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.